సో ఓవరాల్గా ఈ 12వ వారం ఏం జరిగిందో చూద్దాము. ప్రీవియస్ కంటెస్టెంట్స్ అనేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యి మన కంటెస్టెంట్స్లో గేమ్స్ అనేవి ఆడడం జరిగింది. సో ఫస్ట్ మన గౌతమ్ గారు భరణి గారితో గేమ్ ఆడారు. సో ఆ గేమ్లో భరణి గారు ఓడిపోయారు, గౌతమ్ గారు విన్ అయ్యారు. భరణి గారు అవుట్ ఆఫ్ క్యాప్టెన్సీ రేస్, గుర్తుంచుకోండి ఓడిపోయిన వాళ్ళు అవుట్ ఆఫ్ క్యాప్టెన్సీ రేస్. అండ్ అదేవిధంగా సుమన్ శెట్టి గారితో వచ్చేసరికి మన హారిక గారు అయితే గేమ్ ఆడడం జరిగింది. సో హారిక గారు విన్ అయ్యారు, సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ క్యాప్టెన్సీ రేస్. మరియు తనుజ గారితో ప్రేరణ గారు గేమ్ ఆడడం జరిగింది. ప్రేరణ గారు విన్ అయ్యారు, తనుజ గారు అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ రేస్. సో వీళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు. అండ్ ఇప్పుడు క్యాప్టెన్సీ రేస్లో ఉన్న కంటెండర్స్ వచ్చేసరికి కళ్యాణ్ గారు అండ్ డిమోన్ పవన్ గారు, ఇమాన్యుల్ గారు, దివ్య గారు, సంజన గారు మరియు రీతు చౌదరి గారు. సో వీళ్ళు 6 అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే అయ్యారనమాట. సో ఇందులో వచ్చేసరికి సోహెల్ గారితో మన సంజన గారు మరియు రీతు గారు గేమ్ ఆడారు. సోహెల్ గారు ఓడిపోయారు కాబట్టి వాళ్ళిద్దరూ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. దివ్య గారితో శోభా శెట్టి గారు ఆడారు. శోభా శెట్టి గారు ఓడిపోయారు కాబట్టి దివ్య గారు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు. అదేవిధంగా మన మిగతా కంటెస్టెంట్స్తో కూడా ప్రీవియస్ కంటెస్టెంట్ గేమ్స్ ఆడారు. ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఓడిపోయారు కాబట్టి మన కంటెస్టెంట్స్ ఈ 6 క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వీళ్ళల్లో ఇప్పుడు మన కళ్యాణ్ గారు బిగ్ బాస్ సీజన్కి ఫైనల్ క్యాప్టెన్ అయితే అయ్యారని బజ్ అయితే వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధం తెలియదు, మనకి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. బట్ ఓవరాల్ 12th వీక్ అనేది ఇదే అనమాట జరిగింది. ఇంకేంత మించి ఏమీ జరగలేదు, అంతే.